జగన్మోహన్ రెడ్డి తన సొంత మేనకోడలు మేనల్లుడికి ద్రోహం చేస్తున్నాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సొంత తల్లి అయినటువంటి వైఎస్ విజయమ్మ గారు కీలకమైన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవాలి. మరి మొత్తానికి విజయమ్మ మాట్లాడినటువంటి మాటల గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి వైఎస్ షర్మిలాకి సంబంధించి ఆవిడకి రావాల్సిన ఆస్తులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహం చేశారని జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారు మాట్లాడుతున్నారు. విజయమ్మ గారు మాట్లాడిన మాటల గురించి మీ అభిప్రాయం ఏంటి? అండి, విజయమ్మ గారు చెప్పాక ఇంకా దాని గురించి మన అభిప్రాయాలు ఏముంటాయి? ఆవిడ చెప్తే అది కరెక్ట్ అవుతుంది. రాజశేఖర రెడ్డి గారి భార్యగా ఆవిడకి అన్నీ తెలుస్తాయా, ఊళ్ళో వాళ్ళకి తెలుస్తాయా? ఆవిడకి తెలుసు కదా, సహచర్య ఆవిడ, ఆయనతో పాటు ఉన్నారు ఆవిడ. ఆయన మనసు ఏంటో ఆవిడకి తెలుసు. ఆస్తి పంపకాలు జరగలేదని ఆవిడ క్లియర్గా చెప్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించే వరకు ఉండే ఆస్తులన్నీ కూడా ఉమ్మడి ఆస్తులే. నా భర్తకి నలుగురు మనవలకి మనవరాళ్ళకి, అంటే నలుగురిలో మనవలు మనవరాళ్ళు కలిపి సమానంగా ఆస్తి పంచాలని ఆయన నిర్ణయం. ఆయన సన్నిహితులందరికీ తెలుసు. మీరు కావాలంటే ఇప్పుడు కేవీపీ గారిని కూడా అడగచ్చేమో. కేవీపీ ఆయన ఆత్మ కదా, కేవీపీ అబద్ధం చెప్తారని నేను అనుకోను. కాబట్టి ఇవాళ దీని మీద చర్చ జరగటం ఏంటి సిగ్గు లేకుండా? ఇంకా నేను బినామీని కాదు అని చెప్పుకోవాల్సిన స్థితికి వచ్చింది విజయమ్మ. ఒక కొడుకుతోటి ఆవిడ కేసు వేసి ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? అంటే ఎక్కడ బెయిల్ రద్దయిపోయి నేను జైలుకి వెళ్ళాలో అని తల్లి మీద కేసు వేశాడు కొడుకు. మన చరిత్రలో తల్లి మీద చూస్తామండి, తల్లి ప్రేమ ఎంత గొప్పదంటారు అసలు. అలాంటి తల్లి మీద వేశాడు. ఏం చేసుకుంటాడండి? 1,00,000 కోట్లు సంపాదించుకున్నాడు, 43,500 కోట్లు జప్తయింది, బినామీగా సంపాదించాడు. ఇంకా తండ్రి ఆస్తి కావాలంటాడేంటి? పైగా ఇవాళ మీకు ఇంకొక ఫన్నీ ఏంటంటే, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఈయన మాట్లాడతాడు, ఎవడు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి. షర్మిలమ్మ పదే పదే తండ్రి రాసిన వీలునామా అని మాట్లాడుతున్నారు. 30 ఏళ్ల క్రితం పెళ్ళైన షర్మిలమ్మకు తండ్రి రాజశేఖర రెడ్డి గారి నుంచి సంక్రమించాల్సిన వాటా ఆస్తులు ఎప్పుడో ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిన ఆస్తులకు ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు విల్లు ఎలా రాస్తారు? అన్నగారి ఆస్తిలో వాటా కోసం షర్మిలమ్మ జగన్ గారి బద్ధ శత్రువు అయిన చంద్రబాబుతో చేతులు కలిపి చౌకబారుగా మాట్లాడుతోంది. బుద్ధుందా ఈ సతీష్ కుమార్ రెడ్డికి? బుద్ధుందా? నువ్వెవడివి అసలు మాట్లాడటానికి? వాళ్ళ ఇంటి ఆస్తుల గురించి మాట్లాడటానికి ప్రధాన కార్యదర్శికి ఏంటి అవసరం అండి? ఆడపిల్ల పెళ్ళై వెళ్ళిపోయాక కూడా షర్మిలని రాజశేఖర రెడ్డి గారు ఎట్లా చూసుకున్నారు? ఇవాళ అదే కదా విజయమ్మ గారు ఏం చెప్తోంది? నా భర్త ఆస్తి ఉమ్మడి ఆస్తి, వీలునామా రాయలేదు ఆయన అనుకున్నారు. ఆయన అనుకోలేదు కదా సడన్గా పోతానని. అనుకునుంటే రాసి ఉండేవాడేమో వీళ్ళు. అందుకే మనం చాలాసార్లు చెప్పామండి, 50 ఏళ్ళు దాటాక వీళ్ళు రాసేయాలి, నా తదనంతరం అని రాయాలి, ఎవరికి ఇవ్వకూడదు ఆస్తులు. ఎందుకంటే ఇన్ని గొడవలు వస్తాయి. ఆడపిల్లకి ఆస్తి ఇవ్వడానికి ఏడుస్తాడేంటండి? దానికోసం ఇంట్లో సరివేస్తాడా? పైగా ఒక కుటుంబంలో ఒకళ్ళే ఉండాలి రాజకీయాల్లో. నీ చెల్లెల్ని రాజ్యసభ మెంబర్ చెయ్యవు, ఆవిడ మాత్రం నీకోసం పాదయాత్ర చేసింది. వాళ్ళు విజయమ్మ గారి కంటే సతీష్ కుమార్ రెడ్డికి తెలుసా? సతీష్ కుమార్ రెడ్డి ఏమైనా రాజశేఖర రెడ్డితో పాటు ఉన్నాడా? ఈయన వయసు అంతా గట్టిగా మాట్లాడితే. ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడే అవకాశం ఇస్తున్న జగన్మోహన్ రెడ్డిని అనాలి, చెల్లెల్ని తిట్టించిన జగన్మోహన్ రెడ్డిని అనాలి. జగన్మోహన్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని ఇంకా మాట్లాడతాడండి? అసలు ప్రజల్లోకి ఎలా వెళ్తాడు? ఇంకా నిలదీయాలండి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవన్నీ చూస్తూ కూడా. ఇంట్లో కుటుంబంలో ఇవాళ ఆస్తి పంపకాలు చేయని వాడు రాజకీయాల్లోకి మళ్ళీ ఎలా వస్తాడు? మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఎలా అనుకుంటాడు? అడగద్దు, అడగాలి, నిలదీయాలి, ఖచ్చితంగా నిలదీయాలండి. ఇవాళ విజయమ్మ గారు చెప్పింది 100కు 100 నిజం. అది ఎందుకంటే ఆవిడ ఆయన సహధర్మచారిణి, ఆయన ఆలోచనలు ఆవిడకి తెలుసు, ఆవిడతోటి కదా చెప్పుకుంటాడు ఆయన. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇవాళ షర్మిల విషయంలో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి దొంగ పూజలు చేయటం కాదు, దొంగ సెట్లు వేయించేసుకుని నేను హిందువునని చూపించుకోవటం కాదు కావాల్సి. ముందు నీ కుటుంబంలో జరుగుతున్న విషయాలకు ఒక పరిష్కారం చూపించు. భారతీరెడ్డి అయినా కలగజేసుకోవాలండి బీయింగ్ ఏ లేడీ. ఇదేంటిది ఆడబడుచు కంట కన్నీరు వలకూడదని. ఎక్కడా కూడా ఆడబడుచు ఏడిస్తే ఏ ఇల్లు కూడా రాణించదు. కాబట్టి ఇవాళ చేయాల్సింది ఏంటంటే, తల్లిని తిట్టడమో, చెల్లిని వేరే వాళ్ళ చేత తిట్టించడమో. పైగా సునీతను షర్మిల మాట్లాడితే వివేకానంద రెడ్డి హత్య గురించి దాన్ని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. చంద్రబాబు నాయుడు వీళ్ళ వెనకాల ఉన్నాడు, మీ వెనకాల ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మీరు చేస్తున్న అరాచకాలు ఎండగడుతున్నాడు కదా ఆయన. ఎండగట్టబట్టే ఇవాళ మీరు ఇంట్లో కూర్చున్నారు. అందుకని చెప్పేది ఒకటేనండి, విజయమ్మ గారు ఇవాళ ఒక లేఖ రాశారంటే అవమాన భారంతో జగన్మోహన్ రెడ్డి బయటికి రాకుండా ఉండాలి. సిగ్గుంటే కనుక అయితే ఆస్తి పంపకాలు చేయాలి. ఇంకా ఆస్తి గురించి మాట్లాడటం, ఈయనెవడో వచ్చి 30 ఏళ్ల క్రితమే పెళ్ళైపోయింది, ఆవిడకి ఆస్తిలో వాటా ఏంటి, జగన్మోహన్ రెడ్డి సంపాదించాడు, ఎలా సంపాదించాడో చూపించమనండి.
జగన్మోహన్ రెడ్డి ఏం వ్యాపారాలు చేసి సంపాదించాడు, అందులో నిఖార్సైన వ్యాపారాలు ఏంటి, డొల్ల కంపెనీలు ఏంటి, ఎందుకు జప్తు చేసింది కోర్టు, ఇవన్నీ చెప్పమనండి అతన్ని. నా సతీష్ కుమార్ రెడ్డి ఆవిడ. మీరెవరండి ఆడవాళ్ళ విషయంలో తీర్పులు ఇవ్వటానికి? మహిళలకి ఆస్తి హక్కు ఉంది, కొడుకుతో సమానంగా ఉండాలి, ఉంది, ఖచ్చితంగా ఇవ్వాలంతే మనం అయితే చెప్తున్నాం. మరి అయితే ఇప్పుడు చూసుకుంటే దీనికి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంతో మంది మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని స్పందించట్లేదు అంటారు? తేలికుట్టిన దొంగ కదా, ఆయనకేం పోయింది? ఇలా మాట్లాడుతూ ఉంటే ఆస్తి నా దగ్గరే ఉంటుంది, ఏదో 100 గొంతులు మాట్లాడితే అది నిజమైపోతుంది అనుకుంటున్నాడు. ఇంకా ఆయన గురించి ఎంత నీచంగా ప్రజలు అనుకుంటారో అర్థం కావట్లా. రాజకీయ అనుభవం లేదు. ఇప్పుడు మనిషికి ఎంతసేపు సంపాదన, అది కూడా అడ్డదారుల్లో సంపాదించడం, దోచుకోవడం ఇంత తప్ప మన నిజాయితీగా ఉండాలి, నేను ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాలి, లేదు మంచి రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకోవాలి, అలాంటి మాటలు ఏవి ఆయనకి తెలియదు. తల్లి కూడా తప్పు చేశారు కదా, ఒక్క అవకాశం, ఒక్క ఛాన్స్ రాజన్న బిడ్డగాని అడిగి ఆవిడ తప్పు చేసి, ఈవిడ పాదయాత్ర చేసి అన్నగారిని ముఖ్యమంత్రిని చేయాలనుకుంది, అది కూడా తప్పే. అందుకని ఇద్దరు ఆడవాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అల్లాడిపోయింది. అందుకనే తీర్పు వాళ్ళు కూటమి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. సో ఇక మీదట కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించే అవకాశం లేదంటారు. ఇప్పటికి విజయమ్మ గారు అయితే దాని గురించి ఆయన ఇప్పుడు మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా దొంగలు ఏం చేస్తారంటే వాళ్ళు మాట్లాడరు. తప్పు చేసిన వాడు మాట్లాడు. ఎప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, మీరు మీ ఫ్రెండ్స్లో కూడా చూడండి, కావాలంటే గమనించండి. ఎప్పుడైనా మీ పక్కవాడు తప్పు చేశాడని అనుకుందాం, అతను స్పందించడు, అతని తరఫున అతని స్నేహితులు స్పందిస్తారు. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పందించడు, ఈ పనికిమాలిన వాళ్ళు ఎవరు స్పందిస్తారు రేపు గమనించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.